మండలిలో వైసీపీ తీరు అందరినీ కలిసివేసిందన్నారు మంత్రి సంధ్యారాణి. వెంకటేశ్వర స్వామి ఫొటోస్ ని వైసీపీ సభ్యులు ఇష్టానురీతిగా విసిరేశారన్నారు. చట్టసభలంటే వారికి గౌరవం లేదు, దేవుడంటే భక్తి భయం లేదన్నారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా వ్యవహరించిన వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి సంధ్యారాణి డిమాండ్ చేశారు. ఆ ఫోటోని ఒక్కరు ఎమ్మెల్సీ తలకిందుగా తీసుకొస్తాడు, ఇంకొక ఎమ్మెల్సీ ఏమో ఒక పాంప్లెట్ లా ఉపయోగిస్తాడు, ఇంకొక ఎమ్మెల్సీ పని అయిపోయిన తర్వాత ఇలా పడేస్తాడు. ఇది మా నాయకులు చెబితే వాళ్ళు అంటారు, గౌరవ మాధవ్ అనే ఎమ్మెల్సీ గారేమో ఎవరైనా చెప్పులేసుకొచ్చారంటే నేను రాజీనామా చేస్తాను అంటాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దారుణంగా ప్రవర్తించారు. ఆ రోజు బూతులు మాట్లాడారు. ఈ వికట చేష్టలు, ఈ దరిద్రమైనటువంటి మాటలు చూసిన తరువాత ప్రజలు మమ్మల్ని అభిమానించి 164 సీట్లు ఇచ్చారు. మీకు 11 సీట్లు ఇచ్చినా ఇంకా మీకు పద్ధతి మారలేదు. కౌన్సిల్కి వచ్చి ఏదైనా సభ నడపనిస్తున్నారా? ప్రశ్నోత్తరాలు అవ్వనిస్తున్నారా? కనీసం సమాధానం వినడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎప్పుడూ ఏదో ఒక అల్లరి పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా 5 కోట్ల మంది ప్రజలకి క్షమాపణ చెప్పే తీరాలి.